నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము సూపర్ మైండ్ పవర్ సిరీస్లో తట్టుకోవడం. ఈ మధ్య బోలెడు వింటున్నాను మాటలు. ఎన్ని రోజులు తట్టుకోవాలి సార్ ఈ టార్చర్ అని అన్నారు. నాకు అలాంటి పదాలు చూడగానే కడుపులో ఎక్కడ గుచ్చినట్టు అవుతుంది. నేను ఎన్ని రోజులు తట్టుకోవాలి సార్, ఇదే బాధ నేను 10 ఏళ్ల నుంచి తట్టుకుంటున్నాను సార్ అని నాకు మెసేజ్లు, మెయిల్స్, కాల్స్ ఎలా చూసుకున్నా ఇదే వస్తాయి. మనమే తెలియకుండా మన మైండ్లో ఇవన్నీ గుచ్చి ఏవో ఇలాంటి టర్మినాలజీ, ఇలాంటి మాటలు చుట్టుకుని పెట్టుకున్నాం. ఇప్పుడు కడుపు నొప్పి వచ్చింది నాకు, ఎన్ని రోజులు తట్టుకుంటాం మీరు చెప్పండి? మీకు కడుపు నొప్పి వచ్చింది, ఎన్ని రోజులు తట్టుకుంటాం? ఎన్ని రోజులు తట్టుకోవాలి? ఒక రోజా, 10 రోజుల, 20 రోజుల? పోనీ డాక్టర్ టేబుల్ మీద కూర్చోబెట్టి సర్జరీ చేసేంత వరకు కామన్ సెన్స్ వాడితే ఓకే, మందులు వచ్చేదాకా పోనీ తట్టుకోవచ్చు, లేకపోతే ట్రీట్మెంట్ అయ్యేదాకా తట్టుకోవచ్చు, డాక్టర్ సర్జరీ చేసేదాకా తట్టుకోవచ్చు, సర్జరీ అయ్యి రికవరీ అయ్యేదాకా తట్టుకోవచ్చు కదా. అంటే ఎప్పుడు దాకా తట్టుకోవచ్చు? టాలరేట్, ఏదైనా నేను ఎలా తట్టుకోవాలి? సమాధానం వస్తుంది అంటే తట్టుకోవాలి. ఇంత సింపుల్. నా చెప్పు తెగిపోయింది, కుంటుకుంటూ వెళ్తున్నా, చెప్పు ఇట్లా పట్టుకొని కుంటుకుంటూ వెళ్తున్నా. ఎక్కడి దాకా తట్టుకోవచ్చు నేను? అది అక్కడ షాప్ కనిపిస్తుందంటే షాప్ దాకా జంప్ చేసుకుంటూ కింద మట్టి తగలకుండా వెళ్ళచ్చు కదా. అలాగ నీకు ఆన్సర్ కనిపిస్తుంది అంటే దేన్నైనా తట్టుకోవచ్చు. ఆన్సరే కనిపించని విషయాన్ని ఎవరైనా తట్టుకుంటారా? ఎంతమంది తట్టుకుంటున్నారో ఈ మధ్య అయితే మీరు చూస్తే సోషల్ మీడియా నిండా మీకు ఇట్లాంటి వాళ్ళే కనిపిస్తారు. వాళ్ళు ఇంట్లో తట్టుకున్నానని ఫీల్ అవుతూ సోషల్ మీడియాలో వీడియోల కింద కమెంట్లు పెడుతుంటారు. మా ఆయన కూడా ఇంతే, మావిడి కూడా ఇట్లాంటిదే, వాడు ఇట్లాంటోడే, వీడు ఇట్లాంటోడే అని. ఏది వాళ్ళ మొహం ముందు డైరెక్ట్గా అనలేక, ఆ సిచ్యువేషన్ నుంచి దాటి బయటకు వచ్చి ఒంటరిగా బతికే దమ్ము లేక కమెంట్ల రూపంలోనూ, లేకపోతే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు, మా అత్త ఇట్లా చేసింది, అంకుల్ ఇట్లా చేశాడు అని బాధపడుతూ వాళ్ళని వాళ్ళు టార్చర్ పెట్టుకుంటూ నేను తట్టుకుంటూ బతుకుతున్నాను అని ఫీల్ అవుతుంటారు. అమ్మో, ఇది పెద్ద ఈక్వేషన్. మీకు వెంటనే మైండ్కి మనకు సింక్ కూడా కాదు. అందుకని మళ్ళీ చెప్తున్నా, టాలరేట్ అంటే నీకు సమాధానము కనిపిస్తున్న దానికోసం కొద్దిగా నీ ఓపిక చేసుకుని తట్టుకోవచ్చు. సమాధానమే లేని ప్రశ్నలు ఉంటాయి చూడుకొని, అవి 2 ఏరియాస్లోనూ తట్టుకుంటున్నట్టు ఫీల్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. ఆ వైఫ్ అండ్ హస్బెండ్ అసలు మాట వినడు, ఇంట్లో ఉన్న డబ్బులు గుంజుకెళ్ళిపోతాడు, ఆమె ఏదో కష్టపడి తీసుకొచ్చిన డబ్బులు కూడా గుంజుకెళ్ళిపోతాడు, రిలేటివ్స్తో తప్పుగా బిహేవ్ చేస్తాడు, అందరి దగ్గర అప్పులు చేస్తాడు. ఎన్ని రోజులు తట్టుకోవచ్చు? ఏది మీరు చెప్పండి సరదాగా, ఎన్ని రోజులు తట్టుకోవచ్చు? ఆ మనిషి మారతాడేమో అని కనిపించిన స్వామీజీలు, కనిపించిన పోస్టులు, కనిపించిన ఇన్స్టా, యూట్యూబ్ వీడియోలు అన్నిటి కింద చదివేసేసి తెలిసేసుకుని ఎందుకు తట్టుకుంటున్నారు? దానికి ఆన్సర్ ఏమై ఉంటుంది? టాలరేట్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు అంటే మీకు ఆన్సర్ వస్తుందేమో అనే ఒక ఆలోచనతో, కానీ లేకపోతే నాకు చేతగానితనాన్ని నేను తట్టుకుంటున్నాను, మంచివాడిని అనే ఒక స్టాంప్ వేసుకోవడం కోసం. అలాంటి వాళ్ళని ఎందుకు తట్టుకోవాలి? ఒక్కసారి ఆలోచించి చూడండి. ఎందుకు తట్టుకోవాలి? సమాజం కోసం తట్టుకుంటున్నాను, పిల్లలు ఏమైపోతారని తట్టుకుంటున్నాను, ఈ టైప్లో చెప్తారు. పోనీ అలా ఫాదర్ వెళ్ళిపోయి బయటకు తాగేసి వచ్చి పేకాట ఆడేసి అందరి దగ్గర అప్పులు చేసేసి నోరెత్తితే బూతులే మాట్లాడే అలాంటి ఏరియాలో ఉన్న పిల్లలు బాగా గొప్పగా పెరిగిపోతారా? వాళ్ళ మైండ్ మీద ఏం ఎఫెక్ట్ అవ్వదా? ఏం ఆలోచిస్తాము? కానీ దానికి ఎలా కవరింగ్ ఇస్తాను తెలుసా? పిల్లల భవిష్యత్తు కోసం తండ్రి అనే ఒక ఆధారం ఉండాలి కాబట్టి తట్టుకుంటున్నానండి అంటారు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది నిజంగా కూడా. ఎక్కడ, ఎప్పుడు, ఎలా డీల్ చేయాలో రావాలి. గట్టిగా ఉండాలి అలాంటి విషయాల్లో, గట్టిగా ధైర్యంగా. అది పోనీ ఉల్టా, ఒక ఎవరైనా ఇంట్లో నార్సిస్టిక్ ఉమెన్ ఉన్నారు, ఆవిడ అసలు ప్రతి మాటకి గొడవ పెడుతున్నారు. ఎన్ని రోజులు తట్టుకుంటారు? ఎవరికి వాళ్ళు వేసుకోవాలి ప్రశ్న. పోనీ నేను చెప్పాను అనుకోండి, 3 జన్మలు ఉంటారండి, ఈ 3 జన్మలు తట్టుకోవాలని, తట్టుకుంటూ ఉండాలి అలా ఫిక్స్ అయిపోయారనుకోండి, బాధపడకూడదు. ఇది సెకండ్ లెవెల్. నేను వదిలి వెళ్ళలేను మీరు చెప్పినట్టు అంత ఈజీ కాదు,
వదిలి వెళ్ళలేను, అతనితోనే ఉండాలి, ఆ పిల్లలతోనే ఉండాలి, ఆ ఇంట్లోనే ఉండాలి అనుకోండి. ఇంకా మైండ్లో బాధపడకూడదు. సింపుల్. ఎందుకు ఇలా ఉన్నాడు, మా ఆయన ఎందుకు ఇలా ఉన్నాడు, ఎందుకు ఇలా ఉన్నాడు అని అనవసరంగా మీరు ఎనర్జీ వేస్ట్ చేసుకోకూడదు. రెండే ఆప్షన్లు. ఆ రెండు ఫాలో కారు, కానీ దీనికి బాధపడుతూ ఉంటారు, అటు వాళ్ళతో గొడవ పడుతూ ఉంటారు, తేలదు కదా. అందుకని నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి. ద టాలరేషన్ ఎంతవరకు తట్టుకోవచ్చు, టాలరేట్. దానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి, ఇది ఫాలో అవ్వచ్చు మీరు. ఫస్ట్ వచ్చేసి లైక్ అండ్ డిస్లైక్ టాలరెన్స్ అంటారు. అంటే నాకు నచ్చిన సమయంలో నచ్చనిది జరిగినా, ఆర్ నాకు నచ్చని సమయంలో నచ్చినది జరిగినా మనం తట్టుకోలేము. ఆలోచించండి నేను చెప్పిన మాట. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఒంటరితనాన్ని తట్టుకోలేరో, వాళ్ళు ఒంటరిగా ఉండడం ఇష్టపడరో, వాళ్ళకి తట్టుకోవడాలు ఎక్కువైపోతాయి. బయటికి వెళ్తే ఎలా బతకాలో తెలియని వాళ్ళు ఇంట్లో ఉండి బాధపడతారు. ఆఫీస్ ఆ ఉద్యోగం బీకేస్తే బయటికి వెళ్తే నా పరిస్థితి ఏంటి అని తెలియని వాళ్ళు ఆఫీస్లో బాధపడతారు. అందరినీ తట్టుకుంటున్నాను, నా మీద ఎంత పని చేస్తున్నా తట్టుకుంటున్నాను అన్నాడు ఒక అబ్బాయి. ఎందుకు తట్టుకుంటున్నారు అని, హెవీ వర్క్ అనుకుంటే, ఎక్కువ ప్రెషర్ అవుతుంది అనుకుంటే మానే అంటే, బయట జాబులు లేవండి, ఇప్పుడు మానేస్తే ఈఎంఐలు ఎవరు కట్టాలని. మరైతే ఉండు హాయిగా. రెండిటి మధ్యలో నలుగుతూ ఉంటారు. ఇది బీయింగ్ అలోన్ టాలరెన్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్రశాంతతని కోరుకోక వీళ్ళంతా టాలరేట్ చేస్తున్నామని ఫీల్ అవుతారు. హ్యాపీగా ఎప్పటికప్పుడు మైండ్ని ఫ్రీ పెట్టి వాడేమన్నా అనుకొని, వాడెంతనా వాక్కొని, వాడెంతనా చేయని, వాడు ఏమన్నా తిట్టని, నేను ప్రశాంతంగా నా పని నేను చేసుకుని బయటకు పడతాను అని అనుకోరు. దే ఆల్వేస్ ట్రై టు క్వారల్. మైండ్లోనే క్వారల్ చేసి ఫైట్ చేసి వీళ్ళు కూడా తట్టుకుంటున్నాము అనే ముసుగులో చేతకానితనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కొంతమందికి బాధేస్తుంది నేను చెప్పే మాట, చెప్పడం ఈజీ, చెయ్యడం కష్టమని. చేసి చూడండి బాస్, లైఫ్ మారుతుంది. ఎన్ని రోజులు తట్టుకుంటా జీవితాన్ని. ఎన్ని రోజులు తట్టుకోవచ్చు, సమాధానము కనిపిస్తే. ఎన్ని రోజులు తట్టుకోవచ్చు, ఆన్సర్ నీ చేతిలో ఉంటే. అంతేగాని ఆన్సర్ వేరే వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళు ఎప్పుడు మారుతారో అప్పటి వరకు నేను తట్టుకుంటూ ఉండాలంటే మీ వల్ల కాదు. ఓకే, కాదు. నెక్స్ట్ వచ్చేసి ఎన్ని రోజులైతే మిమ్మల్ని మీరు వెనక్కి గుంజుకుంటూ ఉంటారో అలాంటి విషయంలో తట్టుకుని బ్రతకకూడదు. ఇది రూల్. మిమ్మల్ని మీరు వెనక్కి గుంజేసుకునేలాగా ఏ సిచ్యువేషన్లోనూ తట్టుకుని బ్రతకకూడదు. దానికి ఎవడో ఏదో అనుకుంటాడు అనే ఒక ముసుగు వేసి అస్సలు బ్రతకకూడదు. ఈ విషయం తెలియకపోతే ఎంత తట్టుకోవాలి, ఎలా తట్టుకోవాలి, ఏం తట్టుకోవాల్సిన అవసరం లేదు, మీకు ఈజీగా తెలిసిపోతుంది. నాకు ఆన్సర్ కనిపిస్తుందా, పోనీ ఒక 3 ఏళ్లలో మా ఆయన మారిపోతాడు, మంచిగా అయిపోతాడు, పోనీ తట్టుకోవచ్చు. పోనీ ఇలా చేసి ట్రై చేద్దాం, ఈ 20 డేసో, ఈ 1 మంతో, లేకపోతే ఈ 10 విషయాలు ట్రై చేస్తాను, అంతవరకు నేను తట్టుకుంటాను. ఒక అర్థం ఉంది. ఈ ప్రాజెక్ట్ హై ప్రెషర్ ప్రాజెక్ట్ కదా, మా బాస్ తిడుతూ ఉంటాడు, సరే వాడి తిట్లు తట్టినా ఈ ప్రాజెక్ట్ అయిపోతే బాగానే ఉంటాడు, తట్టుకోవచ్చు. అలా నీకు ఆన్సర్ ఏదైనా ఉంటే తట్టుకోవాలి, టాలరేట్ చేయాలి. ఆర్ ఆ టాలరేషన్ని మైండ్కి తీసుకుని సఫర్ అయిపోకూడదు. ఒక బాస్ అన్నాడంటే బుద్ధి లేని గాడిద అని వాళ్ళ ఎంప్లాయీని తిట్టాడంట. తిడతారు కదండి కొంతమంది, బుద్ధి లేదా నీకు, బుద్ధి లేని గాడిద అని తిట్టాడంట. వీడు ఒకటే బాధపడిపోయాడు, ప్రాజెక్ట్ కోసం నేనే కష్టపడుతున్నానండి, ఇంకెవ్వరూ వర్క్ చేయరండి, ఆ పేపర్లు నేనే చదువుతానండి, ఆ ప్రింటింగ్లు నేనే చేస్తానండి, అసలు ఆ రోజు ఆయన లేకపోతే నేనే మొత్తం చేశాను, అయినా నన్ను బుద్ధి లేని గాడిద అన్నాడే అనుకుందాం. ఏమైంది, నీ కిరీటం కింద పడిపోయిందా? మరి అంత కిరీటం కింద పడిపోయిన చోట ఆ రాజ్యంలో ఉండకు కదా, బయటకు బా. బయటికి రాలేరు, లోపల ఉండలేరు. వాళ్ళు ఎందుకు అలా మాట్లాడారు? ఒక ఎంప్లాయీతో అలా మాట్లాడచ్చా? వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేశారో వీళ్ళు తలుచుకుని బాధపడతారు. ఓ మై గాడ్ కదా. అందుకని దేన్ని టాలరేట్ చేయొచ్చు? మీరు ఒక ఇగో అడ్డు పెట్టుకుని ఆ ఇగోని దెబ్బ కొట్టాడు, అవి టాలరెన్స్ కాదు, అది మీ ఇగో. ఎవరినన్నా నన్ను అంత మాట అంటే నేను తట్టుకోలేనండి అన్నాడు. ఇక్కడ కాకపోతే ఇంకో చోట అంటారు, వాళ్ళు కాకపోతే ఇంకో చోట అంటారు. అట్లా అన్నీ వెళ్తూ ఉంటావా? వెళ్ళవు కదా. సో ఇగోని పక్కన పెట్టి వాళ్ళ బుద్ధికి మీరు సఫర్ అవ్వద్దు. మీరు ఆన్సర్ కనిపిస్తుందా లేదా అనేంతవరకే తట్టుకోవాలి. అట్లా అనిపించింది, వాడు ఎవడు తిట్టాడు,
నో ప్రాబ్లం, మంచిగా రెసిగ్నేషన్ లెటర్ రాసి 3 monthsలో ఇంకో పెద్ద జాబు, బెటర్ జాబు తెచ్చుకునే దమ్ముంటే టాలరేట్ చేయాల్సిన పని లేదు. ఆ పాయింట్ని ఆలోచిస్తే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకున్న రోజున దేన్ని తట్టుకోనవసరం లేదు అనే విషయం మీకు తెలుస్తుంది. ఓకే, నేను చెప్పింది గట్టిగా ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు సూపర్ మైండ్ పవర్ మన ఈ 24th August స్టార్ట్ అవుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద లింక్ ఇస్తారు, లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఓకే, మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్.